సొంత తమ్ముడు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కానీ గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్నయ్య మీకు ఏం కావాలో చెప్పండి, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారితో అన్న మాటల్ని చిరంజీవి గారు మొన్న తెలంగాణలో నిర్వహించిన గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్లో సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, గత ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అన్నదానికి చిరంజీవి గారి వ్యాఖ్యలే ఉదాహరణ. చిరంజీవి గారు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి గారు ఏం మాట్లాడారో చూసే ముందుగా మన వీడియోకి ఒకసారి లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను. మన పక్క రాష్ట్రం అయినటువంటి మన తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతో మంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదిక ఇచ్చే వారికి విన్నవించుకుంటున్నాను. నేను గౌరవ ముఖ్యమంత్రి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసి జరిగినప్పుడు నేను కూడా సినిమా అభివృద్ధి ఎలా చేయాలనే దాని మీద ప్రత్యేకించి ఆయనతో 1-to-1 కూర్చొని మాట్లాడినప్పుడు అన్న చెప్పండి, మీరు ఎలాగంటే అలాగా, మీకు ఏం కావాలో చెప్పండి అన్న, ప్లీజ్ చేస్తామని ఆయన కూడా పెద్ద మనసుతోటి జగన్మోహన్ రెడ్డి గారు అంటాం కూడాను. ఇది సినిమా పరిశ్రమకి, తెలుగు సినిమా పరిశ్రమకి ఇది ఒక శుభ సూచకం. చూసారుగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిరంజీవి గారి మాటలు సంచలనంగా మారుతున్నాయి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీనే కాదు, ప్రజలను కూడా పట్టించుకోవట్లేదు. ఎన్నికలలో ఇచ్చిన హామీల గురించి పట్టించుకోవట్లేదు, రాష్ట్ర అభివృద్ధి గురించి పట్టించుకోవట్లేదు, విద్యా వ్యవస్థ గురించి పట్టించుకోవట్లేదు, వైద్య రంగం గురించి పట్టించుకోవట్లేదు. ప్రజల ఆరోగ్యం ఏమైపోయినా పర్వాలేదు, మాకేంటి సంబంధం అని ఈ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. వ్యవసాయదారుల గురించి అస్సలు పట్టించుకోవట్లేదు. మరి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా జగన్మోహన్ రెడ్డి చిరంజీవి గారితో ఏం మాట్లాడారో చిరంజీవి గారే చెప్పారు. ఈ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీనే కాదు, ప్రజలను కూడా పట్టించుకోవట్లేదు. వీళ్ళు పట్టించుకుంటున్నది ఏంటో తెలుసా? వీళ్ళ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడానికి వీళ్ళు తాపత్రయపడుతున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా ఉండేందుకు వాళ్ళపై ఎలా కేసులు పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైసీపీ నాయకులను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళకు ఎలా చెడ్డ పేరు తీసుకురావాలి, ఎలా తప్పుడు ప్రచారాలు చేయాలి, రాష్ట్ర అప్పులు ఇంకా ఎన్ని కోట్లు మనం తీసుకొచ్చి దుబారా ఖర్చు పెట్టాలి, ప్రజలనెత్తిన భారం మోపాలి అని ఈ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది తప్ప ప్రజల గురించి కానీ, సినిమా ఇండస్ట్రీ గురించి కానీ, లేకపోతే శాంతి భద్రతల గురించి కానీ దేని గురించి ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించట్లేదు. కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, చిరంజీవి గారు అన్నట్లు సినిమా ఇండస్ట్రీని, ప్రజలను కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎలా ఆదరించాడో ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉందో మీరే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.